హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వీడియోలో నేత చీరలు మీరందరూ అయితే అడుగుతున్నారుగా. ఈ సాగా నేసేవి అయితే ఇవి డ్రెస్ మెటీరియల్స్ అనమాట. ఇవి కూడా పట్టు డ్రెస్ మెటీరియల్సే వీళ్ళైతే నేస్తున్నారు. మేము దోనికి చుట్టి ఇక్కడ పాగడైతే వేస్తాం కదా, వీళ్ళైతే ఇలా పాగడ ఇలా కింద పెట్టేసి ఈ విధంగా అయితే ఒళ్ళు పెట్టుకొని నేత అయితే నేస్తారనమాట. ఇక్కడ ఉడత తాడు అనేసి ఇలా ఇది కొంచెం నేత కూడా డిఫరెంట్గా ఉంటుంది. మేము నేసే సాదా చీరల కన్నా ఇవి చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. ఇవి డ్రెస్ మెటీరియల్స్కి వెళ్తాయంట. వీటి రేట్లు అయితే వీళ్ళెవరికి తెలియవంట. ప్రతి ఒక్కరూ అదే చెప్తున్నారు. కావాలి అంటే ఏమన్నా వాళ్ళ షావుకారులను అడిగేసి కనుక్కొని చెప్తారు, కానీ మనకైతే ఒక 2000 పైనే ఉంటాయంట, ఎక్కువ రేటే ఉంటాయని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఉప్పాడ చీరలు కానీ అలా డిఫరెంట్ పట్టు క్వాలిటీ డ్రెస్ మెటీరియల్స్ అనమాట. వీళ్ళ దగ్గర అయితే ఈ సాగలు ఈ కలర్లో ఉన్నాయి. ఇవిగో ఈ అచ్చు అయితే ఈ విధంగా అతుకుతారు. మేమైతే ఇవన్నీ కూడా అందరూ తయారు చేసేసి వాళ్ళు ఎవరి దగ్గర అయితే మెటీరియల్ తెచ్చుకుంటున్నారో వాళ్ళకి అప్పచెప్పేసి వీళ్ళకి ఎంత మజూరి వాళ్ళు ఇవ్వాలనుకున్నారో అవి అయితే వీళ్ళు తీసుకుంటారు. అంతేగాని వీటి రేటులు ఇవన్నీ ఖచ్చితంగా అయితే నాకు తెలీదు. మా వాళ్ళు కూడా తెలీదమ్మా, కనుక్కొని ఎప్పుడన్నా చెప్తానులే అని చెప్తున్నారు. అందుకని నేను ఇప్పుడైతే చెప్పలేకపోతున్నాను వీటి రేటు. సుమారునైతే 2000 పైనుంచే రేట్లు ఉంటాయని చెప్తున్నారు. ఈ నేత నేస్తున్నారు కదా ఆయన డ్రెస్ మెటీరియల్, ఆ అచ్చు అయితే ఈ విధంగా అతుకుతారు. మేము సాదా అచ్చులు అతుకుతాము. అవి మీకు అంతకుముందు వీడియోస్లో నేను చేసి పెట్టున్నాను. ఆ వీడియోస్ చూస్తే నేను ఎలా అతుకుతానో ఆ నేత చీరలు, వీళ్ళు ఈ అచ్చులు ఏ విధంగా అతుకుతున్నారో మీకు అర్థమైపోతుంది. ఇవి పట్టు కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎంటుక అంత లావే ఉంటుంది. ఇది దారం బాగా సున్నితంగా ఉంటుంది. వీటిని ఈ విధంగా అయితే కొద్దిగా అతకంగానే ఇలా తెల్ల తాడుతో కట్టేసేసి అంటే గాలికి కూడా కొంచెం చెదిరినా చిక్కుబడిపోతాయి. అందుకు కొద్దిగానే అతుక్కుంటూ చాలా జాగ్రత్తగా అయితే ఈ పని చేస్తారు. ప్రతి ఒక్కరికి ఈ అచ్చు అతుకటం కూడా రాదు. ఇది కష్టమైన పనే. ఎంటుకంత లావున్న దాన్ని లైన్గా చిక్కు లేకుండా తీసుకొని అతకటం కూడా కష్టమే కదా. మరి వీళ్ళందరూ ఇక్కడ ఏ విధంగా రకరకాలుగా నేస్తున్నారు అని చూపించడానికి నేను ఇక్కడైతే వీడియోస్ అన్నీ తీస్తున్నాను. ఇక్కడ ఉన్నన్ని రోజులు ఈ నేత చీరల్లో ఇంకా రకాలు, డ్రెస్ మెటీరియల్స్లో రకాలు ఇవన్నీ కూడా అక్కడక్కడ నేస్తున్నారు. అంటే ఎక్కువ మగ్గాలు కూడా నేయట్లేదండి. అందరూ కూడా ఏదో వచ్చిన పని ఇక పోగొట్టుకోకుండా ఏదో ముసలోళ్ళు ముతకోళ్ళు అన్నట్టు వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే ఈ పని వదలుకోకుండా చేస్తున్నారు. ఇక మా వయసు వాళ్ళు ఎవ్వరు ఈ పని ఎవ్వరు చేయట్లా. మీకు ఇక్కడ చేసే వాళ్ళని చూస్తే ఏ వయసు వాళ్ళు ఈ పని చేస్తున్నారో మీకే అర్థమైపోతుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా అయితే ఇదిగోండి, ఇది డ్రెస్ మెటీరియల్ చూపించానుగా, దాని మెటీరియల్ అయితే ఈ విధంగా కండులు చుడతారు. మేము అడ్డ బంగారం మీద నూలు వేసి కండలు చుడతాం కదా, వీళ్ళు నిలువు బంగారం మీద నూలు చెక్క వేసి ఈ విధంగా అయితే కండలు చుడుతున్నారు. ఇట్లా ప్రతి ఒక్కరూ సాలి పని ఈ విధంగా ఉంటుంది, చేనేత పని అనేది ఇన్ని రకాలు ఉంటుంది అని నేను చూపించాలి అని చూపిస్తున్నాను. ఇది పాగళ్ళు, ఇవి ఒక రకం డ్రెస్ మెటీరియల్స్ ఈ బ్లాక్ కలర్లో వస్తాయంట. ఇవి ఈ నేత నేసేవేమో ఈ వైట్, ఇవి ఖద్దరు షర్ట్లు వేసుకుంటారు కదా ఆ మెటీరియల్స్. అసలు ఈ మెటీరియల్స్ అంతా ఇక్కడిక్కడ కొనేవాళ్ళు ఎవరు లేరు. అసలు ఈ నేసేవాళ్ళు వేసుకోవటానికి కూడా ఉండదు అనమాట. ఎక్కువ రేటు ఉంటాయి కాబట్టి ఈ చేసేవాళ్ళు ఏమీ కొనుక్కొని వేసుకోలేరు కూడా. అయితే ఈ మెటీరియల్ అంతా ఢిల్లీ అటు వెళ్ళిపోతుంది. వీళ్ళు ఓన్లీ తయారు చేసేసి వాళ్ళకి అప్పచెప్పడమే. ఒకవేళ మనకి కావాలి అంటే మాత్రం వాళ్ళు ఈ సరుకు తెచ్చుకుంటాకి వెళ్ళినప్పుడు పలానా రేట్ అని చెప్తే ఆ రేటునే వీళ్ళు కొనుక్కొచ్చుకోవటమే. ఇక అంతేనండి. ఈ వీడియోలో అయితే ఈ విధంగా ఒక్కొక్కరు పని ఏ విధంగా ఉంటుంది. మేము నేసేది సాదా చీరలు చూపించాను. వీళ్ళు తానులు నేస్తున్నారు, డ్రెస్ మెటీరియల్ నేస్తున్నారు, ఇక్కడ ఈ షర్టు బిట్లు నేస్తున్నారు. అలా రకరకాలుగా ఈ చేనేత పని ఘంటసాలలో చేస్తారు అని చూపిస్తున్నాను. ఇది మా పుట్టినూరు కాబట్టి ఇక్కడ తయారు చేసే ఈ రకరకాల చీరలు ఇవన్నీ నేను చూపిస్తున్నాను. ఇక్కడైతే పేటు నేత చీరలు అనమాట. ఈ నేత చీరలు నా చిన్నప్పుడు నేసేవాళ్ళు. ఇప్పుడైతే అసలు ఈ చీరలే ఎవరు నేయట్లే. ఒక్క మొగ్గం కనిపించింది
ఈ వీడియో తీయడానికి. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వీడియో తీసుకుంటానంటే సరేలేమ్మా తీసుకో అని చెప్తే ఈ ఒక్క మగ్గానికి ఎంత దూరం వెళ్ళి నేనైతే వీడియో తీసానన్నమాట. వీళ్ళ పని ఇలా ఉంటుంది, ఇన్ని రకాలుగా నేస్తారు అని మీ అందరికీ చూపించాలి. ముందు తరాలకి ఈ వృత్తి అనేది ఎట్లాగో కనుమరుగు అయిపోతుంది కాబట్టి ఈ అంతరించిపోయే రోజుల్లో కొన్ని ఏమైనా గుర్తుల్లాగా ఉంటాయని నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అయితే ఇవి పేటు నేత చీరలు అన్నాను కదా, వీళ్ళు నేసే నేత చీరలు ఈ విధంగా ఉంటాయి. ఇదిగో అంతకుముందు పట్టు చీరలు కూడా నేసారంట. అయితే అవి మళ్ళీ ఎందుకో నెయ్యట్లా. ఇగో ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు నేసినాక మాకు లాభం అంటూ ఈ నేత పనిలో వచ్చేది చివర్లో ఈ చిన్ని జాకెట్ ముక్క అయితే మిగిలిద్ది. ఇక ఈ అంటే ఎంత జీతం ఇచ్చినా ఏదో చివరికి కొంచెం పేమెంట్ బోనస్ ఇస్తే ఆనందం వేరు కదా. అలా ఈ జాకెట్ ముక్కల కోసం మా పెద్దమ్మ ఈ 4-6 దాచుకుని వీటిని కటింగ్ చెయ్యి అంటే మా మేనకోడలకైతే నేను ఇక్కడ ఒక లంగా జాకెటు, ఒక గౌను అలా అయితే కటింగ్ చేసి పెడుతున్నాం అన్నమాట. ఇక నేత పని వారికి మిగిలింది చివరికి అంటే ఇవేనమాట. మనం ఏ పని చేసినా 10 రూపాయలు ఏమన్నా చివరిలో వస్తే ఆనందం వేరే కదా. అలాగే వీళ్ళకి కూడా ఈ జాకెట్ ముక్కలు ఆనందం ఇలా ఉంది. ఆ పాపకి కాటన్ అంటే సమ్మర్లో పిల్లలు ఎంతో ఇష్టంగా వేసుకుంటారు కాబట్టి మన ఇంట్లో పిల్లలకి ఇలా కాటన్గా కొనుక్కునే అయితే ఇవన్నీ మేమైతే చేయలేమండి. అంతంత స్తోమత ఎవరికి ఉండదు ఈ పనులు చేసే వాళ్ళకి. ఏదో మిగిలిన ముక్కలు కాబట్టి ఈ విధంగా మన ఇంట్లో పిల్లల వరకు కుట్టుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే నేను ఇక్కడికి ఎలాగో ఘంటసాల అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో, మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఇక్కడ తిరుగుతూ ఉంటాను కాబట్టి ఎవరికి ఏమన్నా చిన్నగా నాకు వచ్చిన పని ఏదన్నా చేయడానికి అవకాశం ఉంటే ఇలా వాళ్ళకి చేసి పెడుతూ ఉంటాను. ఇక్కడైతే ఒక లంగా, ఒక జాకెటు కట్ చేసి మళ్ళీ ఆ రంగు ముక్కలన్నీ మ్యాచింగులు చేసుకోవాలి. అన్నీ ఒకే రంగులో ఉండవు, ఒకే డిజైన్ ఉండవు. సాగలో మిగిలినప్పుడల్లా కొన్ని మోడల్స్గా నేస్తారనమాట. అయితే నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొచ్చాను ఈరోజు. అందుకే ఆ నామాలు పెట్టారు గుళ్ళో. వాటితోనే కూర్చుని ఇక్కడైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే మా సాలి పని, చేనేత పని ఉంటుంది. ఇన్ని రకాల చీరలు చూపిస్తున్నాను అంటే నేను మళ్ళీ మా ఊరు వెళ్ళిపోతే మా ఊర్లో అయితే ఇన్ని మొగ్గాలు ఉండవు, అసలు ఇన్ని వెరైటీలు కూడా ఉండవు. అందుకే ఇక్కడ ఉండగానే మీకు ఏదో ఒక 4-5 వీడియోస్ ఇలాంటివి చూపిస్తే కొంచెం మీకు కూడా బాగుంటుంది. ఓహో ఇలా ఈ పని వాళ్ళకి ఇంత కష్టం ఉంటుంది, ఇంత సుఖం ఉంటుంది, ఇన్ని చేస్తే కానీ ఒక చీర తయారవ్వదు అని మీకు అవగాహన వస్తుంది. బాగుంటుంది కదా. అన్ని వీడియోస్లోనూ ఎంతసేపు మా రొటీను లైఫ్ జీవితంలో కొండలు కడుగుతాం, ఇల్లు ఉడవడం ఏం చూపిస్తాం చెప్పండి. ఇలా మేము చేసే వృత్తి అనేది ఉంది కదా, అది కూడా మీకు చూపిస్తే బాగుంటుంది. ఈ వృత్తిలో మేము ఎలాంటి లాభాలు పొందుతున్నాం, ఎలాంటి కొంచెం ఇటువంటివి కూడా మీకు తెలుస్తుంది కదా. ఈ అంతరించిపోతున్న ఈ కళల్లో ఇది కూడా ఒక చేతి వృత్తి కళే కాబట్టి ఇదిగోండి ఇక్కడైతే నేను ఫ్రాక్ కుట్టేశాను, లంగా జాకెట్ కుట్టాను అనమాట. ఆ బులుగుది అయితే ఈ పట్టు చీరలు అయితే ఇన్ని మోడల్స్ వాళ్ళు నేసి ఉన్నారు కానీ అవన్నీ ఇచ్చేసేయారు షావుకర్లకి. కాబట్టి మన దగ్గర అయితే నేను మొన్న 4-5 రకాలు చూపించానుగా అవే అనమాట. ఇంకా మోడల్స్ కూడా ఎవరో డ్రెస్ మెటీరియల్స్ నేస్తున్నారంట, అవి కూడా నేను రేపైతే వీడియోస్ తీసి మళ్ళీ మీకు మోడల్స్ అయితే చూపించగలుగుతాను. ఇంతేనండి రోజు వీడియో. ఉంటాను మరి, నమస్తే.